Harish, the best academy. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈచ్ అండ్ ఎవరీ టాపిక్ని మనము డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి మాల్దీవ్స్ దేశ పర్యటన. నిన్న మనం డిస్కస్ చేసుకున్నాం. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు 2 దేశాల పర్యటనలో భాగంగా ఫస్ట్ యూకే కంట్రీని విజిట్ చేశారు. 23rd, 24th జూలైలో యూకే కంట్రీని విజిట్ చేశారు. అక్కడ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని కూడా ఇరు దేశాలు కుదుర్చుకున్నాయి. ఆఫ్టర్ దట్ మోడీ గారు మాల్దీవ్స్ కంట్రీకి వెళ్ళారు. మాల్దీవ్స్ ఇది భారతదేశానికి ఒక నైబర్ కంట్రీ అని చెప్పవచ్చు. మీరు మ్యాప్ అబ్జర్వ్ చేస్తే జాగ్రఫీలో మాల్దీవ్స్ మనకి ఇండియన్ ఓషన్లో, హిందూ మహాసముద్రంలో ఇక్కడ ఉంటుంది మాల్దీవ్స్. ఇక్కడ శ్రీలంక ఉంటుంది, ఇక్కడ మాల్దీవ్స్ ఉంటుంది ఇండియన్ ఓషన్లో. దీని క్యాపిటల్ మాలే సిటీ. ఇక మాల్దీవ్స్ ప్రెసిడెంట్ విషయానికి వస్తే మొహమ్మద్ ముయిజ్ గారు. ఈయన పేరు మొహమ్మద్ ముయిజ్. ఇటీవలే మీరు కనుక కంటిన్యూస్గా రెగ్యులర్గా న్యూస్ చూస్తూ ఉంటే మాల్దీవ్స్ ప్రెసిడెంట్ మొహమ్మద్ ముయిజ్ గారు ఒక వరల్డ్ రికార్డు సృష్టించారు. అది మనం ప్రీవియస్ క్లాసెస్లో కూడా డిస్కస్ చేసుకున్నాం. ఆ వరల్డ్ రికార్డు వచ్చేసి ఏకదాటిగా సుమారుగా 15 గంటల పాటు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి మాల్దీవ్స్ ప్రెసిడెంట్ మొహమ్మద్ ముయిజ్ వరల్డ్ రికార్డు సృష్టించారు. ఇంతకుముందు ఆ రికార్డు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ జెలెన్స్కీ గారి పేరిట ఉండేది. ఆ తర్వాత ఈయన సుమారుగా 15 గంటల పాటు ఏకదాటిగా ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. సో ఇది స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాల్దీవ్స్ మనకి ఇలా ఇంపార్టెంట్. ఇక ఇరు దేశాల విషయానికి వస్తే ఇది భారతదేశానికి నైబర్ కంట్రీ. ముఖ్యంగా ఇండియాస్ నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ. భారతదేశము ఈ నైబర్ కంట్రీస్తో సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి నైబర్ కంట్రీసే మాకు ఫస్ట్ అని చెప్పేసి ఒక పాలసీ, నైబర్హుడ్ ఫస్ట్ పాలసీలో భాగంగా ఈ మాల్దీవ్స్ మనకి చాలా కీలకం. అయితే గత కొంతకాలంగా ముఖ్యంగా ఈ మాల్దీవ్స్ ప్రస్తుత ప్రెసిడెంట్ మొహమ్మద్ ముయిజ్ గారు రాకముందు మాల్దీవ్స్కి మనకి రిలేషన్స్ అంతగా సరిగా ఉండేవి కావు. అక్కడ ముఖ్యంగా ఇండియా అవుట్ అనే క్యాంపెయిన్ కూడా భారతదేశానికి వ్యతిరేకంగా నడిచింది. ఇండియా అవుట్ అంటే మీరు వెళ్ళిపోండి అనే క్యాంపెయిన్ కూడా గతంలో నడిచింది. ఇప్పుడు కొద్దిగా రిలేషన్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మనం ట్రై చేస్తున్నాం. సో ఈ కాంటెక్స్లో మనం తెలుసుకోవాల్సింది ఈ పర్యటన ముఖ్యమైన హైలైట్స్. ఫస్ట్, ఇరు దేశాలకి డిప్లొమాటిక్ రిలేషన్స్. ఈ బోత్ కంట్రీస్ మధ్య ఈ డిప్లొమాటిక్ సంబంధాలు మొదలయ్యి 60 years 60 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు మాల్దీవ్స్ ప్రెసిడెంట్ ఒక పోస్టల్ స్టాంప్ని విడుదల చేయడం జరిగింది. అలానే మోడీ గారు మాల్దీవ్స్ కంట్రీ యొక్క 60వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మాల్దీవ్స్ 60th ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్లో మోడీ గారు పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ఇక అలానే ఇరు దేశాల మధ్య 4 MOUలు, 4 ముఖ్యమైన మెమొరండా ఆఫ్ అండర్స్టాండింగ్స్, అలానే 3 అగ్రిమెంట్లు, అంటే 3 కీలకమైన అగ్రిమెంట్లు కూడా కుదిరాయి. మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి 4 MOUలు. ఒకటి వచ్చేసి ఫిషరీస్ రంగానికి సంబంధించి, ఫిషరీస్, చేపలు, ఆక్వాకల్చర్, వీటిని ఈ రంగాన్ని ప్రోత్సహించాలి అని చెప్పేసి ఒక MOU కుదిరింది. అలానే ఒకటి వచ్చేసి ఒక MOU డిజిటల్ సొల్యూషన్స్. ఈ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఉంది కదా మనకి, మన మంత్రిత్వ శాఖ, ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖకు, అలానే మాల్దీవ్స్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ మధ్య డిజిటల్ సొల్యూషన్స్కి సంబంధించి ఒక MOU కుదిరింది. అలానే ఇంకొక MOU వచ్చేసి మాల్దీవ్స్ గవర్నమెంటు ఇండియన్ ఫార్మాకోపియాని గుర్తిస్తూ, ఇండియన్ ఫార్మాకోపియాకి రికగ్నిషన్ ఇస్తూ ఒక ఒప్పందం కుదిరింది. ఇక్కడ ఇండియన్ ఫార్మాకోపియా, ఈ వర్డ్ చాలా ఇంపార్టెంట్. ఇండియన్ ఫార్మాకోపియా అనేది మనం ఇండియాలో మన ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ ఏవైతే డ్రగ్స్ని ఉత్పత్తి చేస్తూ ఉంటాయో, మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటాయో, ఆ డ్రగ్స్కి సంబంధించిన స్టాండర్డ్స్ అన్నీ కూడా ఒక బుక్ రూపంలో, ఒక కైండ్ ఆఫ్ డేటాబేస్ రూపంలో పొందుపరుస్తారు. దాన్నే ఇండియన్ ఫార్మాకోపియా అంటారు. అంత స్టాండర్డ్ ఉంటుంది. దీనికి రికగ్నిషన్ ఇచ్చింది. ఇంకొక MOU వచ్చేసి వాతావరణ సేవలకు సంబంధించి, క్లైమేట్ సర్వీసెస్కి సంబంధించి. ఆ MOU ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రోపికల్ మెటీరియాలజీ పూణేలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రోపికల్ మెటీరియాలజీ పూణే, ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ కింద ఉంటుంది. దీనికి మరియు మాల్దీవ్స్కు చెందిన మెటీరియాలజికల్ సర్వీసెస్
డిపార్ట్మెంట్కి మధ్య ఒక ఎంఓయూ కుదిరింది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది 4 ఎంఓయూలు. ఒకటి ఫిషరీస్ చేపల రంగము, వాతావరణ సేవలు క్లైమేట్ సర్వీసెస్, మరొక ఎంఓయూ వచ్చేసి ఫార్మాస్యూటికల్ రంగానికి సంబంధించి, మరొక ఎంఓయూ డిజిటల్ సొల్యూషన్స్. అలానే మాల్దీవ్స్ కంట్రీ ప్రస్తుతము ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటా ఉంది, అంటే ఫైనాన్షియల్ క్రైసిస్. ఆ మాల్దీవ్స్ కంట్రీని ఆదుకోవడానికి ఇండియన్ గవర్నమెంటు తొలిసారిగా భారతదేశ కరెన్సీలో 4,850 కోట్లు మాల్దీవ్స్కి ఇచ్చింది. 4,850 crore. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, జనరల్గా ఒక కంట్రీకి సహాయం చేసేటప్పుడు ప్రపంచంలోనే ప్రామాణిక కరెన్సీలో అయిన డాలర్ అటువంటి కరెన్సీలలో చెల్లింపులు చేస్తారు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం తొలిసారిగా భారత కరెన్సీలోనే చెల్లింపులు చేయడం జరిగింది. ఇక అలానే ఇరు దేశాల మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి సంబంధించి కూడా చర్చలు సాగుతూ ఉన్నాయి. ఇక ఇంకొక అగ్రిమెంట్, ఇప్పుడు అగ్రిమెంట్ల విషయానికి వస్తే 4 ఎంఓయూలు చూసాము. ఇక అగ్రిమెంట్ అంటే ఒక అగ్రిమెంట్ వచ్చేసి భారతదేశానికి చెందిన ఎన్పిసిఐ ఇంటర్నేషనల్ పేమెంట్ లిమిటెడ్, ఇది యూపీఐ సేవలకు సంబంధించి, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఇంటర్నేషనల్ పేమెంట్ లిమిటెడ్ భారతదేశానికి సంబంధించినది. అలానే మాల్దీవ్స్ మానిటరీ అథారిటీ మధ్య ఒక ఒప్పందం కుదిరింది. సో ఓవరాల్గా చెప్పాలంటే ఇక్కడ అగ్రిమెంట్స్, ఎంఓయూస్ అని చెప్పి డిఫరెంట్గా టర్మ్ యూస్ చేశాడు, కానీ ఓవరాల్గా 6 ఎంఓయూలు కుదిరాయని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓవరాల్గా 6 ఒప్పందాలు కుదిరాయని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇది ఇండియాకి మాల్దీవ్స్కి మధ్య రిలేషన్స్. నెక్స్ట్ వన్, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఒక రికార్డు సృష్టించారు. భారతదేశానికి అత్యధికంగా పదవిలోకి వచ్చినప్పటి నుంచి కంటిన్యూస్గా ఎటువంటి అంతరం లేకుండా, ఎటువంటి అంతరాయం లేకుండా పదవిలో ఉన్న సెకండ్ లాంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్. గతంలో ఈ రికార్డు వచ్చేసి ఫస్ట్ ప్లేస్లో జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నారు. భారత మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు భారతదేశానికి కంటిన్యూస్గా అత్యధిక రోజులు ప్రైమ్ మినిస్టర్గా సర్వ్ చేసినది మాజీ ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ గారు. మొన్నటి వరకు ఇందిరాగాంధీ గారు సెకండ్ ప్లేస్లో ఉండేవారు. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు నిన్న ఫ్రైడేతో పదవిలో 4,078 రోజులు ఉన్నట్టయింది. ఇక ఇందిరాగాంధీ విషయానికి వస్తే ఈమె 4,077 రోజులు పదవిలో ఉన్నింది. కంటిన్యూస్గా గుర్తుపెట్టుకోండి, అసలు ఇక కంటిన్యూస్గా ఉంది. ఇక ప్రైమ్ మినిస్టర్ మోడీ గారి విషయానికి వస్తే 2014 మే 26న పదవిని చేపట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కడ ఇంటరప్షన్ లేదు. ఇక ఇందిరాగాంధీ గారు అయితే 1966 జనవరి 24న ప్రైమ్ మినిస్టర్ అయితే 1977 ఏప్రిల్ 24 వరకు కంటిన్యూస్గా ప్రైమ్ మినిస్టర్గా చేశారు, 4,077 రోజులు. ఇక ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు మరో రికార్డు కూడా సృష్టించారు. కేంద్రంలో 2 సార్లు పూర్తి పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న కాంగ్రెసేతర పార్టీ నేత. ఇప్పటి వరకు కాంగ్రెస్ కాకోకుండా వేరే పార్టీ ప్రైమ్ మినిస్టరు కేంద్రంలో 2 సార్లు పూర్తి పదవీ కాలం చేసుకోలేదట. ఇప్పుడు ఆయన ఈ రికార్డు సృష్టించాడు. కేంద్రంలో 2 సార్లు పూర్తి పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న కాంగ్రెసేతర పార్టీ నేత, నాన్ కాంగ్రెస్ లీడర్. ఇక వరుసగా తమ పార్టీని 3 లోక్సభ ఎన్నికల్లో గెలిపించిన రికార్డు జవహర్లాల్ నెహ్రూ గారికి, ప్రైమ్ మినిస్టర్ మోడీ గారికి ఉంది. ఇక 2014, 2019, 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తీసుకొని వచ్చారు. ఇక అలానే రాష్ట్రంలో అత్యధిక కాలం పాటు చీఫ్ మినిస్టర్గా వ్యవహరించిన లీడర్ కూడా ఈయన ప్రైమ్ మినిస్టర్ కాకముందు గుజరాత్ రాష్ట్రానికి చీఫ్ మినిస్టర్గా పనిచేశారు. అత్యధిక కాలం పాటు ఒక స్టేట్కి చీఫ్ మినిస్టర్గా చేసింది కూడా ఈయనే. ఇక నెక్స్ట్ వన్, అగైన్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారికి ఒక అద్భుతమైన రికగ్నిషన్ అని చెప్పవచ్చు. అమెరికాకు చెందిన మార్నింగ్ కన్సల్ట్ అనే కంపెనీ ప్రపంచంలో మోస్ట్ పాపులర్ లీడర్ ఎవరని చెప్పేసి ఒక రిపోర్ట్ని విడుదల చేసింది. దీని ప్రకారం వరల్డ్లో ప్రస్తుతం అత్యంత ప్రజాదరణ పొందిన లీడరు మోడీ గారు. మోడీ గారికి 75% అప్రూవల్ రేట్ ఉందట. ప్రజా ఆమోదము, డెమోక్రసీలో
75% పీపుల్ అప్రూవల్, ప్రజా ఆమోదాన్ని ఉన్న నేత మోడీ గారు. సెకండ్ ప్లేస్లో సౌత్ కొరియాకు చెందిన లీ జే మ్యూంగ్ 59% ప్రజా ఆమోదంతో, 59% పీపుల్ అప్రూవల్తో ఉన్నారు. థర్డ్ ప్లేస్లో అర్జెంటీనా ప్రెసిడెంట్ జేవియర్ మిలై, 57%. ఇక ట్రంప్ చూస్తే 44%తో ఉన్నాడు, 44% పీపుల్ అప్రూవల్. నెక్స్ట్ వన్, నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీస్ కాన్ఫరెన్స్, జాతీయ భద్రతా వ్యూహాల సమావేశం 2025. ఇది 8వ ఎడిషన్. ఈ కాన్ఫరెన్స్ ముఖ్య ఉద్దేశము జాతీయ భద్రతకు సంబంధించి, నేషనల్ సెక్యూరిటీకి సంబంధించి ఐడియాస్ని, పాలసీల్ని రూపొందించడానికి కాన్ఫరెన్స్ జరుగుతుంది. న్యూఢిల్లీలో యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఈ కాన్ఫరెన్స్ని ప్రారంభించారు. గుర్తుపెట్టుకోండి, కొన్నిసార్లు ఈ కాన్ఫరెన్స్ని ఎవరు లాంచ్ చేశారని కూడా స్టేట్మెంట్స్లో అడుగుతారు, ఎవరు ప్రారంభించారు. హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు. ఇక ఈ నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీస్ కాన్ఫరెన్స్ విషయానికి వస్తే ఇది 8వ ఎడిషన్, జాతీయ భద్రతా వ్యూహాల సమావేశం. ఇందులో సుమారుగా 800 మంది గవర్నమెంట్ ఆఫీసర్స్ పాల్గొన్నారట. వీళ్ళందరూ కూడా యూనియన్ హోమ్ సెక్రటరీ, డిఫెన్స్ సెక్రటరీ, ఇట్లా వీళ్ళందరూ పాల్గొని నేషనల్ సెక్యూరిటీకి సంబంధించి విషయాలు చర్చించడం జరిగింది. ముఖ్యంగా టెర్రరిజాన్ని ఎలా ఎదుర్కోవాలి, నార్కోటిక్స్ ట్రేడ్, ఇప్పుడు ఎక్కువగా డ్రగ్స్ ఎక్కువగా అమ్ముతా ఉన్నారు ఇల్లీగల్గా, అటువంటి వాటిని ఎలా ఎదుర్కోవాలని చెప్పేసి ఈ సమావేశంలో చర్చించడం జరుగుతూ ఉంది. ఇది 2 రోజుల పాటు జరగనుంది. ఇవాళ మొదలైంది 26 జూలై, రేపటి వరకు జరగబోతూ ఉంది. ఇక మనకి తెలుసుకోవాల్సింది నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీస్ కాన్ఫరెన్స్, ఈ ఐడియా ఎవరిచ్చారు? 2016లో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు డీజీపీస్ కాన్ఫరెన్స్ జరిగింది నేషన్ వైడ్, అప్పుడు ఆ ఐడియాని ఇచ్చారు. సో ఇది ప్రైమ్ మినిస్టర్ మోడీ గారి ఐడియా అని చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, డ్యామ్ భద్రతపై జాతీయ కమిటీ పునర్వ్యవస్థీకరణ, డ్యామ్ సేఫ్టీకి సంబంధించి ఒక నేషనల్ కమిటీ ఉంది, నేషనల్ కమిటీ ఆన్ డ్యామ్ సేఫ్టీ. దీన్ని రీకాన్స్టిట్యూట్ చేసింది కేంద్ర ప్రభుత్వం. రీకాన్స్టిట్యూట్ ఇన్ ద సెన్స్ పునర్వ్యవస్థీకరించింది, అంటే దీని నిర్మాణాన్ని మళ్ళీ మార్పులు చేర్పులు చేసింది. డ్యామ్ సేఫ్టీ యాక్ట్ 2021, డ్యామ్ సేఫ్టీ యాక్ట్ 2021 కింద దీన్ని పునర్వ్యవస్థీకరించడం జరిగింది. ఇప్పుడు ఇది పునర్వ్యవస్థీకరించిన తర్వాత 3 ఏళ్ల పాటు ఈ కమిటీ కాలపరిమితి, ఈ కమిటీకి డ్యూరేషన్, పదవీ కాలము 3 ఏళ్ళు. ఇక ఇది ఏం చేస్తుంది అంటే ఇండియాలో డ్యామ్స్కి సంబంధించి, ఈ ఆనకట్టలకు సంబంధించి ఇవి ఏ కండిషన్లో ఉన్నాయి, సేఫ్గా ఉన్నాయా లేదా అని చెప్పేసి పాలసీలు కావచ్చు, గైడ్ లైన్స్, విధి విధానాలు రూపొందిస్తుంది, గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేస్తుందని చెప్పవచ్చు. ఇప్పుడు ఈ రీకాన్స్టిట్యూట్ చేసిన ఈ కమిటీలో, నేషనల్ కమిటీ ఆన్ డ్యామ్ సేఫ్టీలో ఎవరున్నారు మెంబర్స్ అనేది మనం తెలుసుకోవాలి. దీనికి నేషనల్ కమిటీ ఆన్ డ్యామ్ సేఫ్టీకి చైర్పర్సన్ వచ్చేసి, దీనికి అధ్యక్షత వహించే వాళ్ళు సెంట్రల్ వాటర్ కమిషన్కి సంబంధించిన చైర్మన్. దీంట్లో మెంబర్స్ వచ్చేసి సీనియర్ గవర్నమెంట్ ఆఫీసర్స్ కూడా ఉంటారు. ముఖ్యంగా సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ కావచ్చు, అలానే ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ, అలానే డిఆర్డిఓ, ఇస్రో మరియు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, అటువంటి సంస్థల నుంచి అందరూ కూడా ఇందులో మెంబర్స్గా ఉంటారు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఈ డ్యామ్స్ సేఫ్టీకి సంబంధించి గైడ్ లైన్స్ ప్రిపేర్ చేస్తారు. ఇక అలానే వీళ్ళతో పాటు 7 రాష్ట్రాలకు చెందిన, అదనంగా 7 స్టేట్స్కు చెందిన ఇంజనీర్ ఇన్ చీఫ్స్ లేదా గవర్నమెంట్ అఫీషియల్స్ ఇందులో భాగమై ఉంటారు. ఆ 7 రాష్ట్రాలు వచ్చేసి కర్ణాటక, పంజాబ్, అస్సాం, మిజోరం, ఒడిషా, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది ఏ యాక్ట్ కింద ఏర్పాటు చేశారంటే డ్యామ్ సేఫ్టీ యాక్ట్ 2021. నెక్స్ట్ వన్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ సంబంధించి ఫ్రాన్స్ కంట్రీ ప్యాలస్తీనాని స్టేట్గా గుర్తించబోతా ఉందిట. మనం ఇటీవల డిస్కస్ చేసుకున్నాం. యుఎస్ఏ
యునెస్కో నుంచి బయటకు రావాలని చెప్పేసి నిర్ణయం తీసుకునింది. దానికి ప్రధాన కారణం యునెస్కో ప్యాలస్తీనాని గుర్తించింది, ప్యాలస్తీనాని మెంబర్ స్టేట్గా గుర్తించింది. అలానే ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా యునెస్కో పనిచేస్తూ ఉందని చెప్పేసి అమెరికా బయటకు వచ్చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఈ కాంటెక్స్ట్లో, ఈ తరుణంలో ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఎమ్మాన్యుయల్ మ్యాక్రాన్ ఒక కీలకమైన ప్రకటన చేశారు. ఆ ప్రకటన వచ్చేసి, మేము ప్యాలస్తీనా కంట్రీని, ప్యాలస్తీనా టెరిటరీని, ఇది ఇంకా చాలా స్టేట్లు దీన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది, ఈ ప్యాలస్తీనా టెరిటరీ ప్రాంతాన్ని మేము అఫీషియల్గా గుర్తిస్తాము అని చెప్పేసి చెప్పింది. తద్వారా G7 కంట్రీస్లో దీన్ని గుర్తించబోతా ఉన్న, ప్యాలస్తీనాను గుర్తించబోతా ఉన్న ఫస్ట్ కంట్రీ అని చెప్పవచ్చు. వీళ్ళు సెప్టెంబర్లో యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ సమావేశం జరగబోతా ఉందట, అక్కడ అప్పటి నుంచి దీన్ని గుర్తిస్తాము అని చెప్పేసి ప్రకటించారు. ఇక G7 కంట్రీస్ విషయానికి వస్తే USA, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, UK 7 కంట్రీలు ఉంటాయి. ఈ 7 కంట్రీల్లో ఫ్రాన్స్ అనేది ఫస్ట్ కంట్రీ ప్యాలస్తీనాని గుర్తించిన దేశంగా. ఇక ప్యాలస్తీనా ప్రాంతం చూస్తే ఇక్కడ మ్యాప్లో అబ్జర్వ్ చేస్తే ఇది ఇజ్రాయెల్కి ప్యాలస్తీనాకి మధ్య తీవ్రమైన కాన్ఫ్లిక్ట్ నడుస్తూ ఉంది, తీవ్రమైన వివాదం. ఇటీవల యునైటెడ్ నేషన్స్కు చెందిన ఒక ప్రపంచ ఆహార సంస్థ UN ఫుడ్ ఆర్గనైజేషన్ కూడా ఒక కీలకమైన ప్రకటన చేసింది. ఆల్రెడీ ఈ గాజాకి ఇజ్రాయెల్కి మధ్య జరుగుతూ ఉన్న కాన్ఫ్లిక్ట్ దాడుల్లో గాజా ప్రాంతంలో, ముఖ్యంగా ప్యాలస్తీనా ప్రాంతంలో నివసిస్తూ ఉన్న ప్రజల్లో 1/3 మెంబర్స్, 1/3 వంతు ప్రజలు ఆల్రెడీ ఆహారం దొరక్క, ఫుడ్ దొరక్క కరువు పరిస్థితిలో ఉన్నారు, డ్రౌట్ పరిస్థితిలో ఉన్నారు అని చెప్పేసి హెచ్చరించింది. సో ఇక్కడ తెలుసుకోవాల్సింది, మనకి మ్యాప్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇక్కడ చూస్తే ప్యాలస్తీన్, ఇక్కడ ఇజ్రాయెల్, ఇదంతా కూడా ఇజ్రాయెల్ టెరిటరీ, ఇజ్రాయెల్ కంట్రీ, ఇజ్రాయెల్కి బార్డర్ కంట్రీ జోర్డాన్ ఉంది, సిరియా ఉంది, లెబనాన్, మెడిటరేనియన్ సీకి బార్డర్ కంట్రీ, మధ్యధరా సముద్రానికి ఇది బార్డర్ కంట్రీ. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే గాజా స్ట్రిప్ ఉంది. ఈ గాజా స్ట్రిప్ అనేది, గాజా భూభాగము ఈజిప్ట్కి సరిహద్దుగా ఉన్న ప్రాంతం, ఈజిప్ట్కి సరిహద్దుగా ఉన్న ప్రాంతము. ఇక్కడ వెస్ట్ బ్యాంక్ అని ఉంది, ఇక్కడ వెస్ట్ బ్యాంక్, ఈ వెస్ట్ బ్యాంకు, గాజా స్ట్రిప్, ఈ ప్రాంతాన్ని ప్యాలస్తీనాగా పిలుస్తారు. ఈ వెస్ట్ బ్యాంక్ ప్రాంతాన్ని ప్యాలస్తీనాగా పిలుస్తారు. ఇక్కడ ఎక్కువగా ప్యాలస్తీనా దేశానికి చెందిన వాళ్ళు ఉంటారు. ప్యాలస్తీనా అనేది ఒక ముస్లిం కంట్రీ అని చెప్పవచ్చు. ఇజ్రాయెల్లో ఎక్కువగా జ్యూస్ మతస్థులు నివసిస్తూ ఉంటారు. ఇక్కడ ఇజ్రాయెల్ క్యాపిటల్ వచ్చేసి జెరూసలేం. ఈ జెరూసలేంకి ఒక సిగ్నిఫికెన్స్, ఒక ప్రాముఖ్యత ఉంది. ఇది జ్యూస్ ప్రజలకి, ముస్లిం ప్రజలకి ఇది కీలకమైన మత ప్రదేశం, కీలకమైన రిలీజియస్ సైట్ అనమాట. సో ఇజ్రాయెల్ క్యాపిటల్ అంటే జెరూసలేం. ఈ ఇజ్రాయెల్ ఇప్పుడు గాజా స్ట్రిప్ పైన దాడులు చేస్తూ ఉంది. ఆ ప్యాలస్తీనాని సపోర్ట్ చేస్తూ ఉన్న హమాస్ తీవ్రవాదులు, హమాస్ ఏ కంట్రీకి చెందిన వాళ్ళంటే ప్యాలస్తీనా, ఈ హమాస్ పైన దాడులు చేస్తూ ఉంది ఇజ్రాయెల్. ఇక టెల్ అవీవ్ అనేది కూడా ఉంటుంది. ఇక్కడ టెల్ అవీవ్ అనేది కూడా ఇజ్రాయెల్లో లార్జెస్ట్ సిటీ, ఇజ్రాయెల్లో లార్జెస్ట్ అర్బన్ సిటీ టెల్ అవీవ్. ఇక ఇక్కడ చూస్తే గోలన్ హైట్స్ అనే ఒక ప్రాంతం ఉంది, గోలన్ హైట్స్. ఈ గోలన్ హైట్స్ అనేది ఇది ఒక భూభాగము, ఇది ఒక ప్లాట్యూ టైపు, ఒక పీఠభూమి టైపు. ఇది నిజానికి సిరియాలో భాగము. ఈ గోలన్ హైట్స్ సిరియాలో ఉంటుంది, కానీ ఇజ్రాయెల్ దీన్ని ఆక్యుపై చేసుకునింది. ఇజ్రాయెల్ ఆక్రమణలో గోలన్ హైట్స్ అనే ప్రాంతం ఉంది. ఇక ఇది ఇజ్రాయెల్కి ప్యాలస్తీనాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది, టూ స్టేట్ సొల్యూషన్ అని ఉంటుంది. ఇది ఈ టర్మ్ ఎక్కువగా చూస్తూ ఉంటాం న్యూస్లో. టూ స్టేట్ సొల్యూషన్ ఏ కంట్రీలకు సంబంధించినదంటే ఇజ్రాయెల్కి ప్యాలస్తీనాకి సంబంధించిన విషయం. ఇదేమని చెప్తుందంటే, టూ స్టేట్ సొల్యూషన్, ఇజ్రాయెల్కి ఒక కంట్రీని క్రియేట్ చేయండి ప్రత్యేకంగా, ప్యాలస్తీనాకి ఒక సపరేట్ కంట్రీని క్రియేట్ చేయండి, 2 దేశాలు అని చెప్పేసి చెప్పేదే టూ స్టేట్ సొల్యూషన్. ఇక ఇండియా దీన్ని సపోర్ట్ చేస్తుంది, టూ స్టేట్ సొల్యూషన్ని. ఇప్పటి వరకు వరల్డ్లో అప్రాక్సిమేట్లీ 140 కంట్రీస్, 140 దేశాలు ప్యాలస్తీనాని అఫీషియల్గా గుర్తిస్తూ ఉన్నాయి. అందులో ఇండియా కూడా ఒకటి. నెక్స్ట్ వన్, ఎకానమీకి సంబంధించి PM వికసిత్ భారత్ రోజ్గార్ యోజన స్కీమ్.
పిఎం వికసిత్ భారత్ రోజ్గర్ యోజన స్కీమ్. ఈ స్కీమ్ని ఆగస్ట్ 1 నుంచి ఆగస్ట్ 1, 2025 నుంచి ఇంప్లిమెంట్ చేయబోతా ఉన్నట్టు, అమలు చేయబోతా ఉన్నట్టు లేబర్ మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్, లేబర్ మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అసలు ఈ స్కీమ్ ఏంటి? దీన్ని గతంలో ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అనేవాళ్ళు. మనం డిస్కస్ చేసుకున్నాం ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ గురించి. అంటే ఉపాధి ఆధారిత ప్రోత్సాహక పథకం, ఉపాధి ఆధారిత ప్రోత్సాహక పథకం. ఇప్పుడు ఈ ఈఎల్ఐ స్కీమ్ని పేరు మార్చి పిఎం వికసిత్ భారత్ రోజ్గర్ యోజనగా ప్రకటించడం జరిగింది. ఆగస్ట్ 1 నుంచి ఇది అమల్లోకి రాబోతా ఉందట. మరి ఈ స్కీమ్ కింద ఏం బెనిఫిట్స్ ఉంటాయి? ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశము, మెయిన్ పర్పస్ వచ్చేసి టార్గెట్ 2 ఏళ్లలో 2 ఇయర్స్లో అప్రాక్సిమేట్లీ 3.5 crore జాబ్స్ని క్రియేట్ చేయాలి. 2 ఏళ్లలో 3.5 కోట్ల జాబ్స్ని క్రియేట్ చేయాలి, సృష్టించాలి. ఈ స్కీమ్ కోసం కేంద్ర ప్రభుత్వం 99,446 crore కేటాయించింది. 99,446 కోట్ల బడ్జెట్ను కేటాయించింది. ఈ స్కీము ముఖ్య ఉద్దేశము ఎవరైతే ఫస్ట్ టైం ఎంప్లాయీస్ ఉంటారో, ఎవరైతే తొలిసారిగా ఉద్యోగాలు చేస్తూ ఉంటారో వాళ్ళకి 1 నెల శాలరీ, 1 మంత్ శాలరీ 15,000 వరకు ఈ పథకం కింద అందించడం జరుగుతుంది. అయితే ఆ ఫస్ట్ టైం ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈపీఎఫ్ఓతో రిజిస్టర్ అయి ఉండాలి. ఈపీఎఫ్ఓ అంటే ఎంప్లాయ్మెంట్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్. ఈపీఎఫ్ఓతో ఎవరైతే రిజిస్టర్ అయి ఉంటారో వాళ్ళకి 15,000 ఇవ్వడం జరుగుతుంది 1 నెల శాలరీ. ఇక అయితే ఈ స్కీమ్ కింద బెనిఫిట్స్, ఈ అవకాశాలు ఎవరికి ఉంటాయంటే, ఈ లాభాలు ఆగస్ట్ 1, 2025 నుంచి జూలై 31, 2027. ఆగస్ట్ 1, 2025 నుంచి జూలై 31, 2027 వరకు ఈ 2 ఏళ్ల కాలంలో సృష్టించబడే, క్రియేట్ కాబడే ఉపాధి అవకాశాలు, ఎంప్లాయ్మెంట్కి వాటికి మాత్రమే బెనిఫిట్స్ అందుతాయి. ఇక అది కూడా ఎవరైతే నెలకు ₹1,00,000 వరకు మాత్రమే శాలరీ ఉంటుందో వాళ్ళకి మాత్రమే ఎలిజిబుల్. ఎవరికైతే అప్ టు 1 lakh ఉంటుందో మంత్కి శాలరీ, వాళ్ళు ఈ స్కీమ్ కింద ఎలిజిబుల్. అలానే ఆ ఎంప్లాయీస్కి ఫైనాన్షియల్ లిటరసీ కోర్సులు కూడా ఇవ్వడం జరుగుతుంది, ఫైనాన్షియల్ లిటరసీ కోర్సెస్. ఇక ఎంప్లాయీస్కి ప్రోత్సాహకాలు ఇస్తున్నారు, ఇన్సెంటివ్స్. ఇక్కడ ఎంప్లాయర్స్కి కూడా ఎంప్లాయర్స్కి కూడా ప్రోత్సాహకాలు, ఇన్సెంటివ్స్ ఇస్తుంది ఈ పథకం కింద. ఎంప్లాయర్స్ అంటే ఎవరు? యజమానులు, యాజమాన్యం, ఎవరైతే ఉపాధి కల్పిస్తారో వాళ్ళకి ఎలా ఇస్తారు అంటే ప్రోత్సాహకాలు, వాళ్ళు సృష్టించే ప్రతి ఉద్యోగానికి, వాళ్ళు క్రియేట్ చేసే ఎవ్రీ అడిషనల్ ఎంప్లాయ్మెంట్కి నెలకు 3,000 చొప్పున, నెలకు 3,000 చొప్పున ఎంప్లాయర్స్కి, యాజమాన్యానికి ఇవ్వడం జరుగుతుంది. ఈ స్కీము ఆల్మోస్ట్ అన్ని సెక్టార్స్ పైన ఫోకస్ చేస్తుంది. అయితే ఎక్కువగా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్, తయారీ రంగం పైన ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. ఈ స్కీమ్ కింద ఎంప్లాయర్స్కి, యజమానులకి, తయారీ రంగానికి సంబంధించిన యజమానులకైతే 4 ఏళ్ల పాటు ఇన్సెంటివ్స్, ప్రోత్సాహకాలు ఉంటాయి. ఇక మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ కాకోకుండా వేరే రంగాల్లో అయితే ఆ యజమానులకి 2 ఏళ్ల పాటు ప్రోత్సాహకాలు ఉంటాయి. సో ఇది ఈ స్కీమ్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్, డిఫెన్స్కి సంబంధించి ఎక్సర్సైజ్ బోల్డ్ కురుక్షేత్ర 2025 ఎక్సర్సైజ్. బోల్డ్ కురుక్షేత్ర 2025 ఎక్సర్సైజ్ ఇది ఇండియాకి సింగపూర్కి మధ్య ఒక జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్. ఇండియాకి సింగపూర్కి మధ్య సంయుక్త సైనిక విన్యాసం. ఈ బోల్డ్ కురుక్షేత్ర 2025ని రాజస్థాన్లోని జోధ్పూర్లో ప్రారంభించారు ఇరు దేశాలకు చెందిన మిలిటరీలు. రాజస్థాన్లోని జోధ్పూర్ ఆర్మీ స్టేషన్ వద్ద జూలై 31 వరకు ఈ ఎక్సర్సైజ్ కొనసాగనుందట. ఇక ఫస్ట్ టైం ఈ ఎక్సర్సైజ్ 2005లో జరిగింది, 2005 సంవత్సరంలో. ఇక చివరిసారిగా 13వ ఎడిషన్ 2023లో, 2023 సంవత్సరంలో 13వ ఎడిషన్ బోల్డ్ కురుక్షేత్ర అగైన్ అప్పుడు కూడా రాజస్థాన్లోని జోధ్పూర్లోనే జరిగింది. ఇప్పుడు కూడా రాజస్థాన్లోని జోధ్పూర్.
ఇక ఇటీవలే ఇండియాకు చెందిన నేవల్ ఫోర్స్ భారత నావికా దళము సింగపూర్కి వెళ్తా ఉన్నట్టు కూడా ప్రకటించారు. సింబెక్స్ ఎక్సర్సైజ్ ఇండియాకి సింగపూర్కి మధ్య ఈ నెల ఆఖరిలో జరగనున్న నేవల్ ఎక్సర్సైజ్ 32వ సింబెక్స్ ఎక్సర్సైజ్ సింగపూర్ ఇండియా మ్యారీటైమ్ బైలేటరల్ ఎక్సర్సైజు ఇది ఈ సంవత్సరం సింగపూర్లో జరుగుతూ ఉంది. దానిలో పాల్గొనడానికి ఇండియన్ నేవీ పార్టిసిపేట్ చేయబోతా ఉంది. ఇప్పుడు ఒక క్వశ్చన్ చూద్దాం. ఇది అంతర్జాతీయ మనుస్క్రిప్ట్ హెరిటేజ్ కాన్ఫరెన్స్కి సంబంధించి. మొట్టమొదటి అంతర్జాతీయ మనుస్క్రిప్ట్ హెరిటేజ్ కాన్ఫరెన్స్ సెప్టెంబర్ 2025లో భారతదేశంలోని ఏ నగరంలో జరగనున్నది? ఆప్షన్ ఏ అహ్మదాబాద్, ఆప్షన్ బి న్యూఢిల్లీ, ఆప్షన్ సి బెంగళూరు, ఆప్షన్ డి గువాహతి. ఫస్ట్ ఇంటర్నేషనల్ మనుస్క్రిప్ట్ హెరిటేజ్ కాన్ఫరెన్స్ is going to be held in which part of the India in September 2025. సో ఇది ట్రై చేయండి, ఎందుకంటే ఇండియాలో జరుగుతుంది అని అందరికీ తెలుసు ఆల్మోస్ట్, కానీ ఇక్కడ సిటీ పేరు కూడా ఐడియా ఉండాలి. ఇక నిన్నటి క్వశ్చన్ విషయానికి వస్తే మనం అడిగింది 17th బ్రిక్స్ సమ్మిట్, 17వ బ్రిక్స్ సదస్సు ఎక్కడ జరిగింది అంటే అది బ్రెజిల్లోని రియో డి జనీరోలో. అక్కడ రియో డి జనీరో అనే ఒక డిక్లరేషన్ని కూడా తీసుకొని వచ్చాయి మెంబర్ కంట్రీస్. ఇక ఈ సమ్మిట్ జూలై 6 నుంచి 7 వరకు జరిగింది. ఈ రియో డి జనీరో డిక్లరేషన్ ఏం చెప్తుంది? ప్రపంచ దేశాలు, ముఖ్యంగా ఈ బ్రిక్స్ దేశాలు ఈ టెర్రరిజానికి వ్యతిరేకంగా పోరాడాలి. అలానే యుఎన్ఎస్సి, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్, అటువంటి ప్రపంచ ఇన్స్టిట్యూషన్స్లో, వరల్డ్ ఇన్స్టిట్యూషన్స్లో రీఫార్మ్స్, సంస్కరణలు తీసుకురావాలి అని చెప్పేసి ఈ రియో డి జనీరో డిక్లరేషన్ ముఖ్య ఉద్దేశం. ఇక మెంబర్ కంట్రీస్ విషయానికి వస్తే 11 ఉంటాయి. బ్రిక్స్ దేశాలు బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. వీటితో పాటు ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, యుఏఈ, ఇండోనేషియా, సౌదీ అరేబియా. గుర్తుపెట్టుకోండి, సౌదీ అరేబియా కూడా ఇప్పుడు అఫీషియల్ వెబ్సైట్ మీరు చెక్ చేస్తే అఫీషియల్ వెబ్సైట్లో సౌదీ అరేబియాను కూడా మెంబర్గా చూపిస్తూ ఉంది. సో ఇలాంటివి ఎప్పుడు కూడా ఎగ్జామ్లో మనకి కన్ఫ్యూజింగ్గానే ఉంటాయి. ఇది డిపెండ్స్ అపాన్ ద ఎగ్జామినర్ డిస్క్రిషన్ అని చెప్పవచ్చు. అతని డిస్క్రిషన్ పైన ఆధారపడి ఉంటుంది. కానీ అఫీషియల్ వెబ్సైట్ చెక్ చేస్తే మాత్రం 11 కంట్రీలు సౌదీ అరేబియాను కూడా చూపిస్తూ ఉంది. ఇక థీమ్ విషయానికి వస్తే స్ట్రెంగ్థనింగ్ గ్లోబల్ సౌత్ కోఆపరేషన్ ఫర్ ఎ మోర్ ఇన్క్లూజివ్ అండ్ సస్టైనబుల్ గవర్నెన్స్. స్ట్రెంగ్థనింగ్ గ్లోబల్ సౌత్ కోఆపరేషన్ ఫర్ ఎ మోర్ ఇన్క్లూజివ్ అండ్ సస్టైనబుల్ గవర్నెన్స్. మరింత సమ్మిళితమైన సుస్థిరమైన పరిపాలన కొరకు గ్లోబల్ సౌత్ మధ్య సహకారాన్ని బలోపేతం చేయడం. గ్లోబల్ సౌత్, ఈ గ్లోబల్ సౌత్ అంటే ఇది ఏ కంట్రీలకు వాడతారంటే ముఖ్యంగా సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడి ఉన్న కంట్రీలు, సోషియో ఎకనామిక్, పొలిటికల్గా, సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా వెనుకబడి ఉన్న దేశాలకు గ్లోబల్ సౌత్గా పిలవడం జరుగుతుంది. ముఖ్యంగా ఇవి ఆఫ్రికా దేశాలు, లాటిన్ అమెరికా దేశాలు, ఈ సౌత్ అమెరికా, ఆఫ్రికా దేశాలు, ఓసియానియా ప్రాంతంలో ఉన్న కంట్రీలని గ్లోబల్ సౌత్గా పిలుస్తారు. ఈ గ్లోబల్ సౌత్కి ఇండియా నాయకత్వం వహిస్తూ ఉంది. జనరల్గా ఈ దక్షిణార్ధగోళంలో ఉండే లాటిన్ అమెరికా కంట్రీలు, ఓసియానియా కంట్రీలు వస్తాయి. అయితే ఇండియా దీనికి నాయకత్వం, లీడర్షిప్ వహిస్తూ ఉంది గ్లోబల్ సౌత్కి. బట్ గుర్తుపెట్టుకోండి, ఇండియా అనేది దక్షిణార్ధగోళంలో లేదు, సదర్న్ హెమిస్ఫియర్లో లేదు. జాగ్రఫీ ప్రకారం చూస్తే ఇండియా అనేది 8 degrees 4 minutes నార్థన్ లాటిట్యూడ్ 37.6 ఈ లాటిట్యూడ్స్లలోనే ఇండియా ఉంటుంది. 8,4,37,6 నార్థన్ హెమిస్ఫియర్, ఉత్తరార్ధగోళంలోనే భారతదేశం లొకేట్ అయి ఉంది. జాగ్రఫీ పరంగా చూస్తే ఇండియా అనేది ఈ ట్రోపిక్ ఆఫ్ క్యాన్సరు, ఇది ఈక్వేటరు, ట్రోపిక్ ఆఫ్ క్యాప్రికార్న్ అంటే ఇది కర్కట రేఖ, మకర రేఖ. కర్కట రేఖకు, భూమధ్య రేఖకు భారతదేశం ఉంటుంది.
జాగ్రఫీ ప్రకారము. అంటే దాని అర్థమైంది, భారతదేశము ఉత్తరార్ధగోళంలోనే ఉంది. బట్ అయినప్పటికీ మనము కూడా ఇంకా వెనుకబడే ఉన్నాము కాబట్టి, మనలాగే ఇంకా కంట్రీలు ఉన్నాయి కాబట్టి వాటికి అభివృద్ధి కావాలి అంటే గ్లోబల్ సౌత్ అనే పదాన్ని తీసుకొని వచ్చారు. ఇక ఇక్కడ బ్రిక్స్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చైనా ఈరోజు వార్తల్లో ఉంది. ఈ చైనాకి మెయిన్ రీజను, చైనాకి ఇండియాకి 2017లో ఒక ఇష్యూ జరిగింది, ఒక బార్డర్ కాన్ఫ్లిక్ట్, సరిహద్దు వివాదము. అప్పటి నుంచి కూడా సిక్కింలోని డోక్లాం అనే ప్రాంతము, సిక్కింలోని డోక్లాం అనే ప్రాంతము ఇది టూరిస్టులకు ఓపెన్ చేయలేదు ఇండియన్ గవర్నమెంట్. ఇది సిక్కిం, ఇక్కడ సిక్కిం ఇక్కడ ఉంటుంది కదా, ఆ డోక్లాం అనేది సిక్కిం ప్రాంతం, సిక్కిం రాష్ట్రంలో ఉంటుంది. అది భూటాన్కి, చైనాకి, ఇండియాకి మధ్య ఒక ట్రై జంక్షన్ పాయింట్ అంటే 3 దేశాలని కలిపే ఒక ప్రాంతం అని చెప్పవచ్చు, ఇండియా, చైనా, భూటాన్. ఈ డోక్లాంని ఇప్పుడు టూరిస్టులకి ఓపెన్ చేసింది ఇండియన్ గవర్నమెంట్. సో డోక్లాం అంటే గుర్తు రావాల్సిండేది సిక్కిం స్టేట్. ఇది బ్రిక్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇక నిన్న ఒకరు క్వశ్చన్ అడిగారు, సహజ వాయువు, అణుశక్తి రెన్యూబుల్ ఎనర్జీ కాదా అనేసి. న్యాచురల్ గ్యాసు, న్యూక్లియర్ ఎనర్జీ, సహజ వాయువు, అణుశక్తి అనేవి ఇవి రెన్యూబుల్ ఎనర్జీ కాదు. ఎందుకంటే సహజ వాయువు, గ్యాస్ నిక్షేపాలు భూమిలో ఒకసారి అయిపోతే అవి రెన్యూబుల్ కావు, పునరుత్పాదక వనరు కాదు అది. అలానే న్యూక్లియర్ ఎనర్జీ కూడా థోరియం రిజర్వ్స్, యురేనియం రిజర్వ్స్, థోరియం నిల్వలు, యురేనియం నిల్వలు ఒకసారి అయిపోయినాయంటే అవి అంత ఈజీగా ప్రొడ్యూస్ కావు. సో ఇవి రెండూ కూడా నాన్ రెన్యూబుల్, పునరుత్పాదక శక్తి వనరులు కావు. అయితే ఇక్కడ న్యూక్లియర్ ఎనర్జీ అనేది క్లీన్ ఎనర్జీ, స్వచ్ఛమైన ఇంధనము అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఇక అలానే ఇంకో క్వశ్చన్ అడిగాం, ఐఎన్ఎస్ నిస్తార్, ఐఎన్ఎస్ నిపుణ. ఐఎన్ఎస్ నిస్తారు, ఐఎన్ఎస్ నిపుణ అనేవి 2 డైవింగ్ సపోర్ట్ వెజల్స్, ప్రమాదంలో చిక్కుకున్న జలాంతర్గాములను రక్షించడానికి వాడే డైవింగ్ సపోర్ట్ వెజల్స్. వాటిని విశాఖపట్నం వద్ద ఉన్న పబ్లిక్ సెక్టార్ కంపెనీ, విశాఖపట్నం వద్ద ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్థాన్ షిప్యార్డ్ లిమిటెడ్ నిర్మించింది. సో ఇది నిన్నటి క్వశ్చన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇక నెక్స్ట్ వన్, డిఫెన్స్కి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ మంత్రిత్వ శాఖ బెంగళూరు హెడ్ క్వార్టర్స్గా ఉన్న భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్తో ఒక ఎంఓయు కుదుర్చుకునింది, రక్షణ రంగానికి సంబంధించిన ఒక ఎంఓయు. ఈ బెల్ బెంగళూరుతో 2000 కోట్ల ఎంఓయు కుదుర్చుకునింది. దీనికి ప్రధాన కారణం వచ్చేసి ఈ బెల్ సంస్థ నుంచి ఎయిర్ డిఫెన్స్ ఫైర్ కంట్రోల్ రాడార్స్ని కొనుగోలు చేయాలి. ఇండియన్ ఆర్మీ కోసం ఎయిర్ డిఫెన్స్ ఫైర్ కంట్రోల్ రాడార్స్ని పర్చేస్ చేయాలి, కొనుగోలు చేయాలి అని చెప్పేసి. అండర్ బై కేటగిరీ, బై అనేది బై ఇండిజినస్ డిజైన్ డెవలప్ మ్యానుఫ్యాక్చర్. బై అంటే మన కంపెనీలే, భారతదేశంలో ఉన్న కంపెనీలే తయారు చేస్తాయి, వాటి నుంచే మనం కొనుక్కుంటాం, పర్చేస్ చేస్తాం. సో బై ఇండిజినస్ డిజైన్ డెవలప్మెంట్ మ్యానుఫ్యాక్చర్ కేటగిరీ కింద వీటిని కొనుగోలు చేయబోతూ ఉన్నాం. ఇవి శత్రు దేశాలకు చెందిన ఏవైనా ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్, మిస్సైల్స్ని ఇవి డిటెక్ట్ చేస్తాయి అన్నమాట, రేడార్స్. నెక్స్ట్ వన్, శౌర్య భారత్ కార్ ర్యాలీని న్యూఢిల్లీలో ప్రారంభించిన ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ గారు. శౌర్య భారత్ కార్ ర్యాలీ మనం డిస్కస్ చేసుకున్నాం. కార్గిల్ యుద్ధంలో ఎవరైతే అమరులై ఉంటారో మార్టైర్స్, ఆ మార్టైర్స్ కోసము, గౌరవార్థం కోసము శౌర్య వాటికను రాజస్థాన్ అసెంబ్లీ ప్రాంగణంలో ప్రారంభించింది అని చెప్పేసి. అలానే శౌర్య భారత్ కార్ ర్యాలీ అయితే అది కార్గిల్ యుద్ధానికి సంబంధించి. ఈ శౌర్య భారత్ కార్ ర్యాలీ అనేది ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయిన కారణంగా పాకిస్తాన్ పైన అటాక్ చేసి ఆ ఉగ్ర స్థావరాల్ని నాశనం చేశాం కదా, దానికి విజయానికి సంకేతంగా శౌర్య భారత్ కార్ ర్యాలీని న్యూఢిల్లీలో ప్రారంభించారు ఏపీ సింగ్ గారు, ఎయిర్ చీఫ్ మార్షల్. ఇందులో 3 సర్వీసెస్కు చెందిన ఇండియన్ కోస్ట్ గార్డ్, డిఆర్డిఓ, నేషనల్ క్యాడెట్ కార్ప్స్కి చెందిన 3 సర్వీసులకు చెందిన పర్సనల్ ఆఫీసర్స్ పాల్గొన్నారు. వీళ్ళు
40 వెహికల్స్లో సుమారుగా ఎలక్ట్రిక్ వెహికల్స్ మోస్ట్లీ ఎలక్ట్రిక్ కార్లలో 40 ఎలక్ట్రిక్ కార్లలో అప్రాక్సిమేట్లీ 800 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తూ యూనివర్సిటీలకి ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళి అక్కడ యూత్తో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకి ప్యాట్రియాటిజం దేశభక్తి పట్ల అవగాహన కల్పించడము, అలానే ఆర్మీలో కెరీర్ని మీరు చూస్ చేసుకోండి, ఆర్మీలో కెరీర్ బాగుంటుందని వాళ్ళని ప్రోత్సహించడము దీని ముఖ్య ఉద్దేశం. సో శౌర్య భారత్ కార్ ర్యాలీ. ఇక్కడ ఐసీజీ ఇండియన్ కోస్ట్ గార్డ్, నిన్న మనం ఇంకో క్వశ్చన్ అడిగాం ఐసీజీకి సంబంధించి. ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ కోసము ఏం ఆపరేషన్ స్టార్ట్ చేశారంటే ఆపరేషన్ ఒలివియా. ఇవి అంతరించిపోతా ఉన్న ఆలివ్ రిడ్లీ తాబేళ్ల కొరకు. నెక్స్ట్ వన్, తొలి హైడ్రోజన్ రైలు కోచ్ పరీక్ష విజయవంతం అట్ ఐసీఎఫ్ చెన్నై. హైడ్రోజన్ ట్రైన్ యూనియన్ రైల్వేస్ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు ప్రకటించారు. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ వద్ద ఫస్ట్ హైడ్రోజన్ ట్రైన్ కోచ్ పరీక్షని సక్సెస్ఫుల్గా టెస్ట్ చేశారు. ఇక్కడ చూస్తున్నట్టు ఇది హైడ్రోజన్ ట్రైన్, పూర్తి హైడ్రోజన్ ఇంధనంతో నడుస్తుంది, గ్రీన్ హైడ్రోజన్తో. హైడ్రోజన్ ఫర్ హెరిటేజ్ అనే స్కీమ్లో భాగంగా, హైడ్రోజన్ ఫర్ హెరిటేజ్ అనే పథకంలో భాగంగా ఇండియన్ గవర్నమెంటు 35 హైడ్రోజన్ ట్రైన్స్ని నడపాలని ప్లాన్ చేస్తూ ఉంది. 35 హైడ్రోజన్ ట్రైన్స్ని. ఒక్కొక్క హైడ్రోజన్ ట్రైన్ కాస్ట్ 80 కోట్లు. అంటే ఓవరాల్గా 2800 crore 2800 కోట్లతో హైడ్రోజన్ ఫర్ హెరిటేజ్ కింద 35 హైడ్రోజన్ ట్రైన్లని నడపబోతా ఉన్నాం. అందులో ఇది మొదటిది అని చెప్పవచ్చు. ఇంకా ట్రయల్ పరీక్ష సక్సెస్ అయింది. నెక్స్ట్ దీన్ని హర్యానాలోని జింద్ టు సోనిపత్ ఆ రూట్ మధ్య దీన్ని ప్రారంభించబోతా ఉన్నారు. ఇక దీనికి ఉన్న ఒక ప్రాముఖ్యత ఏంటి, సిగ్నిఫికెన్స్, దీని హార్స్ పవర్ 1200 హార్స్ పవర్. ఇప్పటి వరకు ఫ్రాన్సు, జర్మనీ, స్విట్జర్లాండ్లు ఆ కంట్రీల్లో ఉన్న హైడ్రోజన్ ట్రైన్ల కెపాసిటీ కూడా ఇంత లేదట. ఆ ఇంజన్ కెపాసిటీ ఫ్రాన్సు, జర్మనీ, స్విట్జర్లాండ్లో నడుస్తూ ఉన్న హైడ్రోజన్ ట్రైన్స్ కెపాసిటీ హార్డ్లీ 600 నుంచి 800 హార్స్ పవర్. బట్ మనది మాత్రము 1200 హార్స్ పవర్. సో ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, స్పేస్ టెక్నాలజీకి సంబంధించి ఇరాన్ కంట్రీ ఒక టెలికమ్యూనికేషన్ శాటిలైట్ని లాంచ్ చేసింది. రష్యాకు చెందిన సోయజ్ రాకెట్ ద్వారా నహీద్ 2 అనే ఒక టెలికమ్యూనికేషన్ శాటిలైట్ని లాంచ్ చేసింది, ప్రయోగించింది. దీన్ని రష్యాలోని ఓస్టాచ్ని కాస్మోడ్రోమ్ నుంచి లాంచ్ చేయడం జరిగింది. ఈ శాటిలైట్ బరువు 110 kgs, 110 kg. ఇక్కడ ఇరాన్ వెస్టర్న్ పవర్స్కి చూస్తే ఇక్కడ వివాదం నడుస్తూ ఉంది. వెస్టర్న్ పవర్స్ యుఎస్ఏ, ఫ్రాన్స్, జర్మనీ, యూకే ఇవేమంటా ఉన్నాయి, ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ని విస్తరించుకుంటూ పోతా ఉంది, ఎక్స్పాండ్ చేసుకుంటూ పోతా ఉంది. ఇప్పుడు స్పేస్ టెక్నాలజీలో కూడా వీళ్ళు కనుక ఎక్స్పాండ్ అయినట్టయితే, విస్తరించినట్టయితే ఖండాంతర క్షిపణిలు, బ్యాలిస్టిక్ క్షిపణిలను తయారు చేస్తారు. అది మాకు డేంజరు అని చెప్పేసి కూడా చర్చలు కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఈ ఫ్రాన్సు, జర్మనీ, యూకేకి మరియు ఇరాన్కి మధ్య న్యూక్లియర్ టాక్స్, అణుచర్చలు టర్కీలోని ఇస్తాంబుల్లో ప్రారంభమయ్యాయి. ఇక ఇరాన్ విషయానికి వస్తే ఇరాన్ క్యాపిటల్ టెహ్రాన్, కరెన్సీ ఇరాన్ కరెన్సీ రియాల్. ఇటీవల ఇరాన్కి అమెరికాకి అణుసంక్షోభం ఇప్పుడు జరుగుతూ ఉంది కదా, ఈ అణుసంక్షోభం వల్ల ఇరాన్ కరెన్సీ చాలా పడిపోయింది, $1,00,000 పడిపోయింది. ఒక రియాల్ కరెన్సీ $1,00,000 పడిపోయింది. అంత క్రైసిస్లో ఉంది ఇరాన్. నెక్స్ట్ వన్, ఇస్రో చైర్మన్ వి నారాయణన్ గారికి జీపీ బిర్లా మెమోరియల్ అవార్డు, జీపీ బిర్లా స్మారక అవార్డు ప్రదానం. ఇస్రో చైర్మన్, ప్రస్తుతం ఈయన ఇస్రోకి 11వ చైర్మన్గా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో, భారతదేశంలో అంతరిక్ష రంగాన్ని అభివృద్ధి చేయడం కోసం. ఈయనకి ఈ అవార్డు
హైదరాబాద్లో ఇవ్వడం జరిగింది. జీపీ బిర్లా అనే ఈయన ఫిలాంథ్రపిస్ట్, అంటే ఒక ప్రముఖ ప్రజలకు సేవ చేసే గుణం ఉన్న వ్యక్తి అని చెప్పవచ్చు. ఈ అవార్డుని జీపీ బిర్లా ఆర్కియోలాజికల్, ఆస్ట్రోనామికల్ అండ్ సైంటిఫిక్ ఇన్స్టిట్యూట్, దీనికి సంబంధించిన చైర్పర్సన్, ఈ ఇన్స్టిట్యూట్కి చైర్పర్సన్ నిర్మలా బిర్లా గారు ఈ అవార్డుని ప్రజెంట్ చేయడం జరిగింది. ఈ అవార్డుని గతంలో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అనేవాళ్ళట, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు గతంలో. ఇక ఈయన విషయానికి వస్తే, ఈయన డిపార్ట్మెంట్ ఆఫ్ ద స్పేస్ డిపార్ట్మెంట్కి సెక్రటరీగా కూడా వ్యవహరిస్తూ ఉన్నారు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఆయన. ఇక ఇస్రో విషయానికి వస్తే, ఫస్ట్ ఇది ఎప్పుడు ఏర్పాటైంది, హెడ్ క్వార్టర్స్ తెలుసుకోవాలి. ఇస్రో 15th ఆగస్ట్ 1969, 1969 సంవత్సరం ఆగస్ట్ 15th ఏర్పాటైంది. ఇస్రో కంటే ముందు ఇన్కాస్పర్ ఉండేది. ఇన్కాస్పర్, ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్, ఇది 1962 to 1969 ఇది ఏర్పాటు కానంత వరకు ఇదే ఉండేది. ఇన్కాస్పర్ 1962 నుంచి 69 వరకు ఉంటే, ఇస్రో 15 ఆగస్ట్ 1969లో ఏర్పాటైంది. దీని తర్వాత 1972లో డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ డిపార్ట్మెంటు, స్పేస్ కమిషను 1972లో ఏర్పాటైంది. ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేసు ప్రధానమంత్రి గారి కింద ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్గా ఇది ప్రైమ్ మినిస్టర్ కింద ఉండే డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్. దీన్ని ఇప్పుడు ఇస్రోని ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కిందకి తీసుకొని వచ్చారు. ఇప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కింద ఉంది. ఇక ఇస్రో హెడ్ క్వార్టర్స్ బెంగళూరు, గుర్తుపెట్టుకోండి. ఇస్రో హెడ్ క్వార్టర్స్ బెంగళూరు, కర్ణాటక. ఇది ఇస్రోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్, పెన్ ట్రాన్స్లేట్స్ అవార్డ్, పెన్ అనువాద అవార్డు. ఈ పెన్ అనువాద అవార్డు యూకే కంట్రీకి చెందిన ఒక హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్. యూకే కంట్రీకి చెందిన హ్యూమన్ రైట్స్, మానవ హక్కులు, లిటరరీ ఆర్గనైజేషన్, మానవ హక్కులు మరియు సాహిత్య రంగానికి చెందిన ఒక ఆర్గనైజేషన్ ఇంగ్లీష్ పెన్ అనే ఒక ఆర్గనైజేషన్ ఇస్తుంది. ఈ సంవత్సరం 2025 సంవత్సరానికి గాను ఈ పెన్ అనువాద అవార్డు ఇండియాకి చెందిన హిందీ ఆథర్, భారతదేశానికి చెందిన హిందీ రచయిత గీతాంజలి శ్రీ గారు రచించిన ఒక నవలకు ఈ పురస్కారం లభించింది. ఈమె రచించిన నవలను ఈమె రచించిన ఒక వర్క్ని ఇంగ్లీష్లోకి డైసీ రాక్వెల్ అనే ఒక మహిళ ట్రాన్స్లేట్ చేసింది. వన్స్ ఎలిఫెంట్ లివ్డ్ హియర్ పేరిట, వన్స్ ఎలిఫెంట్స్ లివ్డ్ హియర్, వన్స్ ఎలిఫెంట్స్ లీవ్డ్ హియర్ పేరిట. సో ఇది ఎవరి వర్క్ అంటే గీతాంజలి శ్రీ గారి వర్క్. 2025 సంవత్సరానికి గాను 11 ప్రాంతాల నుంచి 13 భాషలలో 14 బుక్కులకి ఈ అవార్డు లభించింది. అందులో ఈమె ఒకరు. ఇక గీతాంజలి శ్రీ విషయానికి వస్తే, ఈమె గతంలో ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ గెలిచింది. ఈమె రచించిన ఒక నావెల్ టూంబ్ ఆఫ్ ద శాండ్కి ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ లభించింది. అంత పాపులర్ ఈమె. నెక్స్ట్ వన్, స్పోర్ట్స్కి సంబంధించి వరల్డ్ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్షిప్స్ 2025, వరల్డ్ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్షిప్స్ 2025లో భారతదేశానికి 15 ఏళ్ల తర్వాత మహిళల సింగిల్స్ విభాగంలో, ఉమెన్స్ సింగిల్స్ విభాగంలో ఇండియాకు చెందిన 17 ఏళ్ల స్క్వాష్ ప్లేయర్ అనాహత్ సింగ్ ఈమె భారతదేశానికి మెడల్ అందించింది. ఆ మెడల్ బ్రాంజ్ మెడల్, కాంస్య పథకాన్ని అందించింది. ఈ ఈవెంట్ ఈజిప్ట్లోని న్యూ ఖైరోలో జరిగింది. ఇది అండర్ 19 ఈవెంట్, అంటే 19 ఏళ్ల లోపు వాళ్ళు పాల్గొనే ఈవెంట్. మహిళల విభాగంలో ఈమె గెలిచింది. ఇక అప్పుడెప్పుడో 2010లో 2010 సంవత్సరంలో దీపికా పల్లికల్, కేరళకు చెందిన దీపికా పల్లికల్ అప్పుడు మెడల్ గెలిచిందంట. ఇప్పుడు 15 ఏళ్ల తర్వాత ఫస్ట్ మెడల్ ఇండియాకి. సో అనాహత్ సింగ్
ఏ స్పోర్ట్ అంటే స్క్వాష్. ఇది ఒక రకంగా చెప్పాలంటే బ్యాడ్మింటన్ ఆ టైపే ఉంటుంది. నెక్స్ట్ వన్ అగైన్ స్పోర్ట్స్కి సంబంధించి ఇండియన్ ఉమెన్స్ క్రికెటర్, భారత మహిళా క్రికెటర్ వేదా కృష్ణమూర్తి. వేదా కృష్ణమూర్తి ఈమె ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించింది. ఈమె కర్ణాటకకు చెందిన ప్లేయర్. దట్స్ ఇట్. ఇవి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మాల్దీవుల పర్యటన, 8వ జాతీయ భద్రతా వ్యూహాల సమావేశం 2025 న్యూఢిల్లీలో అమిత్ షా గారు ప్రారంభించారు. డ్యామ్ భద్రతపై జాతీయ కమిటీ పునర్వ్యవస్థీకరణ, పాలస్తీనాను సపరేట్ స్టేట్గా గుర్తించనున్న ఫ్రాన్స్, ప్రైమ్ మినిస్టర్ వికసిత్ భారత్ రోజ్గార్ యోజన. ఇక్కడ వికసిత్ భారత్ టార్గెట్ ఇయర్ 2047, 2047. భారత్ సింగపూర్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ బోల్డ్ కురుక్షేత్ర 2025 రాజస్థాన్లోని జోధ్పూర్లో ప్రారంభం. ఎయిర్ డిఫెన్స్ ఫైర్ కంట్రోల్ రాడార్స్ కోసం భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బెంగళూరుతో డిఫెన్స్ మినిస్ట్రీ 2000 కోట్ల MOU. శౌర్య భారత్ కార్ ర్యాలీని న్యూఢిల్లీలో ప్రారంభించిన ఎయిర్ చీఫ్ మార్షల్ AP సింగ్ గారు. తొలి హైడ్రోజన్ రైలు కోచ్ పరీక్ష విజయవంతం, చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ వద్ద. నహీద్ 2 టెలికమ్యూనికేషన్ శాటిలైట్ని లాంచ్ చేసిన ఇరాన్. ఇస్రో చైర్మన్ వి నారాయణన్ గారికి GP బిర్లా మెమోరియల్ అవార్డు. పెన్ అనువాద అవార్డు గీతాంజలి శ్రీ రచించిన వన్స్ ఎలిఫెంట్స్ లీవ్డ్ హియర్. వరల్డ్ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్షిప్ 2025లో ఇండియన్ స్క్వాష్ ప్లేయర్ అనాహత్ సింగ్ బ్రాంజ్ మెడల్ కైవసం. ఇండియన్ మహిళా క్రికెటర్ వేదా కృష్ణమూర్తి రిటైర్మెంట్. That's it. These are today's current affairs. We'll meet you again tomorrow, and thank you everyone.